గియాల్లో అయితే మన రమేష్ తమ్మి వచ్చిండు, మస్తు పాటలు పాడతారంట, ఇటు తెలుగులో ఇటు బంజారాలో. అల్లయే అల్లా ఆ అందాల కన్నుల కన్నీలకు, అల్లయే అల్లా నే కారణమవ్వను ఏ జన్మకు, అల్లయే అల్లా ఆ అందాల పెదవుల చిరునవ్వుకు. చాలామంది నా ఫ్రెండ్స్ జాబ్ వదలలేదు, 10-12,000కే వదలలేదు అక్క. నేను 45,000 శాలరీ వదిలేసిన. 2 days ఏడిచిన. ఇప్పుడే మ్యారేజ్ ఎందుకు అనుకుంటే ఎవరైనా ఉన్నారా? ప్రేమ ప్రేమ ఇది ఏమి ప్రేమ, ప్రేమిస్తే చేస్తుందా మోసం మీ ప్రేమ, ప్రేమ ప్రేమ ఓ నా ప్రేమ నాకెందుకు చేసావే ద్రోహము ప్రేమ. ఏంది, ఏమన్నా లవ్ ఫెయిలియర్ ఏమైనా ఉందా నీకు? చెప్పు, ఏమర్లేదు, ఎందుకంటే పాడుతున్న కొద్దీ నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అంటే నాకు లవ్ ఫెయిల్యూర్ లేదక్క. ఈ సాంగ్ స్టూడియోలో పాడినప్పుడు కూడా అంటే ఆ ఎమోషన్ వచ్చేసింది నాకు. పచ్చి సాపల కూర పట్టుకొచ్చినారా, ఎండి సాపల కూర వండుకొచ్చినారా, కూర తినురారా సపల సారు తాగిపోరా, కూర తినురారా సపల సారు తాగిపోరా. నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ గంగ. నా స్వరం గంగతో మళ్ళొచ్చినంటే మళ్ళీ ఒక గెస్ట్ను పట్టుకొస్తా. గియాల్లో అయితే మన రమేష్ తమ్మి వచ్చిండు, మస్తు పాటలు పాడతారంట, ఇటు తెలుగులో ఇటు బంజారాలో. మొన్న సినిమాలో కూడా ఛాన్స్ వచ్చాయి. ఇక ఆగుడెందుకు, షురు చేసుకుందామా ఇంటర్వ్యూ? పారి తమ్మి, నమస్తే. నమస్తే. ఎట్లున్నావు తమ్మి? చాలా బాగున్నా. అయితే నీ పరిచయం అయితే ఒక పాటతో స్టార్ట్ చేస్తావా? ఓకే అక్క. చలో పాడు. కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే నోచిననే నీ మనసులోన చోటు నోచలేదే, సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, ఏదువా మిల్ జయే రఫాయేతో అల్లయే అల్లా ఆ అందాల కన్నుల కన్నీలకు, అల్లయే అల్లా నే కారణమవ్వను ఏ జన్మకు, అల్లయే అల్లా ఆ అందాల పెదవుల చిరునవ్వుకు, అల్లయే అల్లా నేనే కారణమవుతానే ప్రతి జన్మకు. అదక్క. సూపర్ తమ్మి, థ్యాంక్ యూ. చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ. ఏ ఊరు తమ్మి, ఎక్కడి నుంచి వచ్చినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? అక్క నాది లక్ష్మకపల్లి, జనగాం డిస్టిక్, కొడకొండ మండల్, ముండ్రాయి పక్కనే అక్క మనది. ముండ్రాయి పక్కన. ఓకే, ఇక్కడనే ఉంటావా హైదరాబాద్లోను? అవునక్క. ఇక్కడనే ఉంటావా? ఒక్కరువేనా లేకపోతే ఎవరైనా ఉన్నారా, తమ్ముడు చెల్లె? అంటే నేను ఒక్కడనే అక్క, 3 అక్కలక్క, అందరికీ మ్యారేజ్ అయిపోయింది. ఫైనల్గా నేనే. నువ్వు కూడా చూసుకున్నావు ఆల్రెడీ? అంటే మ్యాచెస్ వచ్చాయక్క, అన్నీ క్యాన్సిల్ చేసేసాను. ఇప్పుడే మ్యారేజ్ ఎందుకు అనుకుంటావు? ఎవరైనా ఉన్నారా? లేదక్క, లేదు, అలాంటిది ఏం లేదు. సరే, మరి ఒక మంచి ఇక మ్యారేజ్ చేసుకోబోతున్నావు కాబట్టి ఏదైనా ప్రేమ గురించి ఏమన్నా నువ్వు వాడిన పాటలు ఉన్నాయా? అంటే ఒకటి లవ్ ఫెయిల్యూర్ పాడానక్క. పాడు. ప్రేమ ప్రేమ ఇది ఏమి ప్రేమ, ప్రేమిస్తే చేస్తుందా మోసం మీ ప్రేమ, ప్రేమ ప్రేమ ఓ నా ప్రేమ నాకెందుకు చేసావే ద్రోహము ప్రేమ, ప్రేమంటే వలపులతో వల వేసేదనుకోలేదే, చావైనా బ్రతుకైనా తోడుండేదనుకున్నానే, నమ్మిన నా చలి నట్టెట్టా ముంచినవే, నవ్వుతూ నా గుండెను నలిపేసిపోయావే, కన్నీటి దారలనే కానుక ఇచ్చావే, వెన్నంటి ఉండి వెన్ను పోటెట్లా పొడిచినవే, ప్రేమ ప్రేమ ఇది ఏమి ప్రేమ, ప్రేమిస్తే చేస్తుందా మోసం మీ ప్రేమ, ప్రేమ ప్రేమ ఓ నా ప్రేమ నాకెందుకు చేసావే ద్రోహము ప్రేమ. సూపర్ తమ్ముడు,
మంచిగా వాడినావు. ఏంది ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా నీకు? చెప్పు, యాక్చువల్లీ ఏమర్ లేదు, ఎందుకంటే లేదక్క, పాడుతున్న కొద్దీ నీ లేదు. కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అంటే నాకు లవ్ ఫెయిల్యూర్ లేదక్క. ఈ సాంగ్ స్టూడియోలో పాడినప్పుడు కూడా అంటే ఆ ఎమోషన్ వచ్చేసింది నాకు. వాళ్ళు కూడా అదే మాట అడిగిరాక, నీకు లవ్ ఫెయిల్యూర్ ఉందా లేదా, ఇంత ఎమోషన్ ఎమోషనల్ అయిపోయినావు, ఇంత ఎమోషన్ రాదు అని చెప్పేసి అడిగిరాక నాకు. కానీ నేనే లేదు, నాకు లవ్ ఫెయిల్యూర్ లేదు, కాకపోతే సాంగ్ కోసం న్యాయం చేయాలని చెప్పేసి అట్లా పాడాను. అంటే ఊహించుకొని ఆ బాధను పడుకుంటా అంటే సమాజంలో జరుగుతూ ఉంటాయి కాక, ఒక లేడీ ఒక అబ్బాయిని ప్రేమించి మోసం చేస్తే ఆ గుండెలోని బాధ ఎలా ఉంటుందో అది మనం చూపిద్దామని చెప్పేసి అనుకున్నానక్క. అది అట్లా నేను నాకు పాడితే భీమ్ గారు పాడినట్టు అనిపిస్తుంది, అంతే అట్లనే అనిపిస్తుంది. ఏదైనా ఒక భీమ్ గారి పాట ఏదైనా పాడతావా? ఒకసారి పాడు. ఏ కల్లాజుడు కాలేజీ పాపజుడు, ఏ ఎల్లారెడ్డి గూడ కడ ఆఫీసుడు, అరే పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తిడుతుంది, పోతే ఇజ్జత్ పోతుంది, అది పోతే ఇంకోతొస్తుంది. సేమ్ ఉంది కదా తమ్మి, కొంచెం వాయిస్ ఎవరన్నా చెప్పిండ్రా నీకు ఇట్లా? చెప్పిండక్క. మిట్టపల్లి సురేందర్ దగ్గర ఒకసారి ఆడిషన్కి వెళ్తే అన్న కూడా అదే చెప్పిండు, అరే భీమ్స్ వచ్చాడేంట్రా అని చెప్పి చెప్పిండక్క. అప్పుడు ఈ వరంగల్ ఆ మిర్చి ఎక్కడ పోతుందన్న, ఆ ఘాటు అలానే ఉంటుంది అని చెప్పేసి పక్కన వాళ్ళు చెప్పారక్క. మొన్న రీసెంట్గా సినిమాకు పాట పాడితే కూడా ఒక లిరిక్ వస్తుంది అక్క, అంటే హై పిచ్లో వస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు నిన్ను చూస్తే అట్నే ఉంటుంది, గుండె గట్టిగా కొట్టేసుకుంటుంది, అరే డింటకడింటకడింటకడంటకడంటకడంటకడంటట గుంగురే గురే గుంగురే గురే గుంగురే గురే గుంగురే గుంగురే గురే గుంగురే గురే గుంగురే ఆ స్టైల్లో వస్తుంది. అలానే వచ్చిందని చెప్పారక్క వాళ్ళు ప్రొడ్యూసర్స్, హీరో అన్న. అవునా? అయితే నువ్వు ఎప్పటి నుంచి పాడుతున్నావు తమ్మి ఈ పాటలు? అంటే అక్క నేను డిప్లొమా చదువుతున్నాను. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే కొంచెం ఇష్టం అక్క. అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర సాంగ్స్ నేను విన్నప్పుడల్లా ఆ లిరికల్ పాడినప్పుడు ఏదో ఒక ఎమోషను, లేదంటే ఈ సృష్టిలో అద్భుతంగా మనం ఫీల్ అయ్యి పాడాల్సింది ఏకైక ఒకటే పాట అని అనిపించింది అక్క. అప్పటి నుంచి నేను సాంగ్స్ చాలా బాగా వినేవాడిని. అంటే ఎలా పాడొచ్చు, ఒక ఎమోషన్ ఎలా పాడొచ్చు, మెలోడీ ఎట్లా, స్టైల్ని ఎట్లా మార్చొచ్చు, ఎట్లా ఫీల్ అవ్వచ్చు, అద్భుతంగా ఉంటుందా అని చెప్పేసి అలా అనుకుంటూ ఉండేవాడిని. స్కూల్ కాంపిటీషన్స్లో, తర్వాత వేరే వేరే కాంపిటీషన్స్లో నేను పార్టిసిపేట్ చేసేవాడిని. కానీ నా గొంతు గురించి నాకు తెలియలేదు. అలా నేను డిప్లొమా వెళ్ళినప్పుడు సినిమా మీద బాగా ఆసక్తి అక్క నాకు చిన్నప్పటి నుంచి. మనం ఎందుకు స్క్రీన్లో ఉండకూడదు అని చెప్పేసి చాలా బాగా చదివేవాడిని. నేను క్లాస్లో కూడా మంచి టాప్ 5లో ఉండేవాడిని, టాప్ 10లో. అలా డిప్లొమా నుంచి స్టార్ట్ అయిన నా జర్నీగా మనసు ఒప్పుకోవట్లేదు అక్క. నేను చదువుకోవాలి, మంచి జాబ్ చేసుకోవాలని చెప్పి ఫ్యామిలీ వాళ్ళు చెప్తుంటే నేను లైట్ తీసుకునేవాడిని. అరే జాబ్ ఏంద్రా, ఎవడేం చేస్తాడు, మనం ఎందుకు జాబ్ చేయాలి, చరిత్రలో ఉండాలి, లేదంటే జనాల్లో ఉండాలి, వాళ్ళ ప్రేమను దోచుకోవాలి, అంతకంటే పెద్ద జాబ్ ఈ ప్రపంచంలో ఏముందిరా, మనకంటూ ఒకటి ఉండాలి, ఏదైనా ఒకటి అని చెప్పేసి అనుకునేవాడిని. అలా అట్లా అని చెప్పేసి ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా కంటిన్యూగా వాడుతున్నావు. కంటిన్యూగా డిప్లొమా తర్వాత బీటెక్ ఇక్కడ వచ్చాను. బీటెక్ నుంచి నేను స్టార్ట్ చేశాను నా కెరీర్. కాంపిటీషన్ లెవెల్లో అయితే అక్కడ డిస్టిక్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో వెళ్ళానక్క. నేషనల్ లెవెల్లో కూడా ఒక సాంగ్ పాడాను, అక్కడ కూడా నాకు ప్రైజ్ వచ్చింది. వారచ్చిగా వారచ్చు అక్క, వారచ్చు. మన బంజారా వాళ్ళు కూడా ఉన్నారు వ్యూవర్స్ చాలా మంది, సో వాళ్ళ కోసం మన బంజారా దాంట్లో ఒక పాట పాడతావా మరి? ఓకే, పాడతాను. పాడు. नैकेरी नंदू चोरी लाल साड़े न बांध मेली सिनेमा हीरोनिये कई सुपर दिसाचिया पूल दरावू तो न बंगड़ी दरावू तो न बंगलारी अंगड़ी माख टकरावो पूल दरारे मन बंगड़ी दरारे तो न मन बंगलारी अंगड़ी माह टकरारे नैकेरी नंदू चोरी लाल साड़े न बांध मेली सिनेमा हीरोनिये कई सुपर दिसाचिया. బాగుంది తమ్ముడు, దీని అర్థం ఏంటి చెప్పు ఒకసారి మనలో. అంటే ఒక నాయకుడు ఉంటాడు కాక, నాయకురాల కూతురు, సర్పంచ్, ఒక నాయకుడు ఆమె కూతురు, ఎంత బాగున్నావే నువ్వు, శారీ కట్టుకుంటే సినిమాల హీరోయిన్ లా కనిపిస్తున్నావు, నువ్వు నా తోడొస్తే నీకు
ఇదేంది మంచి బంగ్లాలో ఉంచుతాను, అంగట్లో బంగడిప్పిస్తాను, మంచి పూలు ఇప్పిస్తాను, హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు ఇంకా దొరసానిలా నా వెనకాల ఉండొచ్చు, హ్యాపీగా చూసుకుంటాను రారాదు అని చెప్పేసి ప్రేమగా అడుగుతున్నాడు. ఇది నువ్వే పాడినావా పాట? అవునక్క. వచ్చిందా, రిలీజ్ అయిందా? అయిందక్క. వివినాయక్ మ్యూజిక్, వివినాయక్ అఫీషియల్లో ఉందక్క. ఆల్రెడీ సుహాసినితో పాడాను, సింగర్ సుహాసిని. సూపర్. అట్లనే ఇంకొకటి తమ్ముడు, అమ్మ నాన్న ఏం చేస్తారు? నాన్న ఫార్మర్ అక్క, అమ్మ కూడా ఫార్మరే. వ్యవసాయం చేస్తాను. నువ్వు ఎప్పుడైనా చేసినావా మరి వ్యవసాయం? చేశానక్క, చాలా కష్టపడ్డాను. వాళ్ళతో నేను కూడా కష్టం చేశాను. మా నాన్న బావి పని చేస్తాడు, అలానే వ్యవసాయం కూడా చేస్తాడక్క. నేను కూడా నైట్ వెళ్ళి వాళ్ళ వెనకాల కష్టపడి నేను కూడా నా చేతనైనంత సాయం వాళ్ళకి చేశాను. తమ్ముడు ఏదైనా అమ్మ సాంగ్ ఉందా? ఉందక్క. నేను స్టార్టింగ్ నా సింగింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడే ఫస్ట్ పాట నాది అది. అవునా? అమ్మ కోసం రాసుకోవాలి, అమ్మ లేనిది మనకు జన్మ లేదు, అసలు ఈ సృష్టి లేదన్నట్టు ఒకటి రాసుకున్నాను అక్క. ఓకే, పాడు. సృష్టికే సృష్టిరా అమ్మా, అమ్మ లేక లేదుర ఏ జన్మ, సృష్టికే సృష్టిరా అమ్మా, అమ్మ లేక లేదుర ఏ జన్మ, అమ్మ పాలే అమృతమై చిన్నా, ఆయుషే నీకు పోయునానా, అమ్మ లేక జన్మ నీకు అవనిలోన ఎక్కడుంది, సృష్టికే సృష్టిరా అమ్మా, అమ్మ లేక లేదుర ఏ జన్మ, నవమాసములు మోసి నవజన్మనిచ్చురా, పురుడు ఓసి నీకు తల్లి పులకించిపోవురా, నవమాసములు మోసి నవజన్మనిచ్చురా, పురుడు పోసి నీకు తల్లి పులకించిపోవురా, ప్రాణం పోయిన పరవాలేదు అంటది, ప్రాణం పోయిన పరవాలేదు అంటది, నీకు జన్మనిస్తే అదే జన్మధన్యమంటది, నీకు జన్మనిస్తే అదే జన్మధన్యమంటది, సృష్టికే సృష్టిరా అమ్మా, అమ్మ లేక లేదుర ఏ జన్మ. సూపర్ తమ్ముడు, నిజంగా నువ్వు ఏది వాడినా కానీ నీ వాయిస్లో బాగుంది. సంగీతం నేర్చుకున్నావా నువ్వు? ఎక్కడ నేర్చుకోలేదు అక్క. డైరెక్ట్ అటాకా? అవునక్క. అంటే దేవుడిచ్చిన వరం అనుకో. ఇక మంచిగా వాడుతున్నావు. అంటే ఏ పాట అనేది పోలిక లేకుండా దాని అంతటా దానికే మంచి మార్కులు ఇచ్చేటట్టు వాడుతున్నావు. సూపర్ అసలు. అట్లనే అమ్మ వాళ్ళు మంచిగా ఎంకరేజ్ చేస్తారా నువ్వు పాట పాడేటప్పుడు పాడు అని? అసలు అమ్మ వాళ్ళకి తెలియదు అక్క, నేను సినిమాలో చేస్తున్నానని ఇంతవరకు. వాము, అంటే సినిమాలో యాక్టింగ్ చేస్తున్నావా, పాటలు పాడుతున్నావా? అంటే నేను స్టార్టింగ్ యాక్టర్ అవుదామని వచ్చినాక, కానీ యాక్టింగ్ ఎందుకులే మనకి, ఏదైనా బెస్ట్గా వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. మధ్యలో నా ఫ్రెండు విజయ్ అని ఫస్ట్ సినిమాలో పరిచయం, నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా మేము అక్కడితో జర్నీ స్టార్ట్ చేసాము. తర్వాత ఆయనే నాన్నకి తండ్రికి ఒక మధ్యలో రిలేషన్లో ఒక సాంగ్ తీసుకొచ్చి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తే ఆయన సరిగా మ్యూజిక్ చేయలేదని, అతను ఎంఎల్ రాజా మ్యూజిక్ డైరెక్టర్ చేయలేదని చెప్పేశారు. అలానే మేము ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర అట్లా నిలబడతా ఉంటే అదే సాంగ్ని జస్ట్ ఒక 2 లైన్స్ నేను పాడాను. అడే అలా ఎమోషన్ రావాలి కదరా, సాంగ్ మొత్తం ఓపెన్ అయిపోయిందని చెప్పాను. అరే నువ్వు మంచి పాడుతున్నావు కదా, నీ వాయిస్ బాగుంది కదా అని చెప్పేసి అక్కడ ఇక ఆయన చెప్పగానే, అరే నువ్వు సింగర్గా వెళ్ళు, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వెళ్తాను అని చెప్పగానే యాక్టర్ని విరమించుకొని సింగర్కి వెళ్ళిన. అక్కడ నుంచి నాకు ఇక ఎక్కడ పాట పాడినా ఇదే మాట అక్క, నువ్వు ఎలా అయితే ఇప్పుడు చెప్పావో చాలా బాగుంది నీ వాయిస్ అని చెప్పగానే నాకు ఏదో ఒక, అరే భగవంతుడు నీ జీవితాన్ని నీ వాయిస్లో పెట్టాడేమో అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది అక్క. ఎక్కడితో నా కెరీర్. ఇప్పుడు అమ్మ వాళ్ళని పాటలు వింటారా? అంటే మా ఊర్లో అందరు చెప్పేశారక్క, నీ కొడుకు ఇట్లా సాంగ్స్ పాడుతుందని. నేను, ఎరా నువ్వు ఎక్కడో కనిపిస్తున్నావు అంట, ఏదో చేస్తున్నావు అంట, ఏం చేస్తలేను అమ్మ, నేను జాబ్ కోసమే తిరుగుతున్నా అని చెప్పి అబద్ధం చెప్పడం నా జీవితంలో ఇది ఒకటి అబద్ధం చెప్తా అక్క. నేను ఏదో అంటే ఇప్పుడు వాళ్ళు వింటారు కదా, అప్పుడన్నా అడుగుతారు కదా పాటలు పాడుతున్నావు అని, ఇప్పుడు ఎంకరేజ్ అంటే చేస్తున్నారు. ఫ్రెండ్ ఇలా పాడమని చెప్పాడు, అందుకే పాడానమ్మా, అదేం లేదు, మా అమ్మకేమో జాబ్ చేసుకోవాలని చెప్పేసి నేను జాబ్ వదిలే. ఇప్పుడు నీ పాట విన్న తర్వాత కూడా అదే అంటున్నారా వాళ్ళు? అంటే మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చారక్క. చిన్నప్పటి నుంచి మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చాము. ఆ విషయంలో 3 అక్కలకి పెళ్లి చేసి నా కోసం వాళ్ళు అంతో కొంత నా కొడుకు బ్రతకాలని చెప్పేసి నా కోసం సంపాదిస్తారు కాక, నువ్వు నీ కాళ్ళ మీద నిలబడి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే అదే నాకు సంతోషం రా అని చెప్తుండేది మా అమ్మ ఎప్పుడు. సరే అమ్మ నేను మంచిగా చదివి జాబ్ చేస్తాను అని చెప్పేవాడిని. జాబ్ ఒక 2 ఇయర్స్ చేశాను ఆమె ఆశ కోసం, ఆమె కోరిక కోసం చేశాను.
తర్వాత జాబ్కి వెళ్ళాలనుకుంటా అన్నా కూడా నాకు పొద్దున 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు వచ్చేసేవాడిని. బెల్‌లో చేశాను అక్కడ నేను జాబు. చేస్తే నాకు ఆ బాధ అంటే జాబ్ చేస్తే బాధ నాకు. ఎందుకు అంటే నా మనసు ఒప్పుకోవట్లే. అరే ఏంట్రా డైలీ 10కి వెళ్ళి సాయంత్రం 5కి వచ్చేసి మనం హ్యాపీగా పెళ్లి చేసుకొని కాపురాలు చేసి పిల్లలు కానీ వాళ్ళ కోసం ఆస్తులు సంపాదించి మళ్ళీ వాళ్ళ కోసం ఆస్తులు సంపాదించి ఇదే నా జీవితం అంటే మనకంటూ ఒక మార్క్ ఏది లేదా అంటే ఇప్పుడు మనం జాబ్ చేస్తాం అక్క హ్యాపీగా మనం సంతోషంగా తింటాము నా పక్కన కుటుంబం కూడా సంతోషంగా తింటే అది సమాజం ఒక హ్యాపీగా ఉంది అని ఒక ఊరు మంచిగా ఉందని చెప్తారు అక్క నేనే హ్యాపీగా తింటే నా పక్కనోడు బాధపడతా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుంది అక్క అక్కడి నుంచి రగిలిపోయాను అసలు మామూలుగా కాదక్క నేను ఒక్కడనే సంతోషంగా ఉండాలని కాదు ఇప్పుడు జాబ్ మానేసినావు మొత్తం పాటల మీదనే ఉన్నావు మొత్తం ఇక సినిమా కెరీర్ మీద చేస్తా ఒక చూద్దాం దీని సంగతి ఎంతవరకు ఉందనేది ఒక పట్టుదల గట్టిగా పెట్టుకున్నావు కాబట్టి ఖచ్చితంగా నిలబెట్టుకోవాలా 100% అక్క దాంట్లో డౌట్ లేదు అక్క తమ్ముడు నువ్వు సినిమా పాటలు కూడా మంచిగా పాడతావంట మరి నీకు ఏదన్నా నచ్చిన పాట ఏదైనా ఉందా సినిమాలో ఉందక్క అంటే నాకు మెలోడీస్ చాలా ఇష్టము నేను సంతోషం సినిమా నుంచి ఒకటి నేషనల్ లెవెల్ అవార్డుకి పాడాను అక్క అది ఒక్కసారి పాడు ఈ సూపర్ తమ్ముడు నిజంగా నీకు సినిమా పాటలు అయితే భలే సెట్ అవుతున్నాయి అసలు అంటే అలాంటి ఫీల్ గుడ్ సాంగ్స్ నాకు చాలా ఇష్టం అక్క చాలా బాగా పాడుతున్నావు నువ్వు నిజంగా అసలు ఏదో ఒక స్థాయిలో ఉండాలి ఖచ్చితంగాను అంత మంచిగా పాడుతున్నావు సంగీతం నేర్చుకోలే ప్రాక్టీస్ లేదు ఏం లేదు డైరెక్ట్ పాడుతున్నావు అంటే అసలు అది మామూలు విషయం కాదు అయితే తమ్ముడు అసలు నీ గోల్ ఏంటిది ఇప్పుడు ఒక సింగర్ కావాలని అంతేనా అంటే నేను సింగర్గా నా గొంతు బాగుందని అవుదాం అనుకున్నాక జనరల్గా తర్వాత నా ఫ్రెండ్ విజయ్ ఆయన చాలా మంచి టాలెంటెడ్ అక్క అయితే నా గోల్ ఏంటంటే మా డిస్టిక్ నుంచి ఇంతవరకు ఎవరు సినిమా తీయలేదక్క సినిమా ఇండస్ట్రీలో మనమంటూ ఒక సినిమా తీయాలి 70 mm మన సినిమా ఉండాలి అంతే 100% నేను సినిమా తీసి నా సినిమాలో కొంతమందికి నేను కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి నేను కూడా సిల్వర్ స్క్రీన్ మీద నేను చూసుకోవాలి నేనే చూసుకోవడం కాదు మా ఊరు మా నియోజకవర్గం మా డిస్టిక్ మా ప్రజలందరూ ఇంతవరకు వాళ్ళకి సినిమా టేస్ట్ అనేది తెలియదు ఆ టేస్ట్ ఏంటో వాళ్ళకి చూపించాలి అదే నీ గోల్ అదే నా గోల్ అక్క సూపర్ ఖచ్చితంగా రీచ్ అవుతావు దానికి టైం పడుతుంది కొంచెం అంటే నేను ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నానక్క ఆల్రెడీ సినిమా ఇప్పుడు త్వరలో స్టార్ట్ చేయబోతున్నా నువ్వే స్టార్ట్ చేసినావా ప్రొడ్యూసర్ నువ్వేనా ప్రొడ్యూసర్ వేరే అతను చూశాను అది చాలామంది అంటే సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు రీసెంట్గా చెప్పకూడదు ఎస్తర్ మేడం వాళ్ళకి రీసెంట్గా తల సినిమా చేశారు అప్పుడు కలిసి స్టోరీ చెప్పాను మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయింది అది కూడా స్త్రీల గురించి చాలా గొప్పగా ఉంటుంది స్త్రీలు ఎంత గొప్పగా అంటే ఎలా ఉంటుంది స్త్రీ ఒక ఎమోషన్ స్త్రీ ఒక బాధ స్త్రీ ఒక పుట్టుక స్త్రీ ఒక సాంప్రదాయం సంస్కృతి ఆమె అందం ఐశ్వర్యం స్త్రీ అసలు ఎందుకు అలా జరుగుతుంది స్త్రీ ఎందుకు ప్రాస్టిట్యూషన్ చేస్తుంది అది చాలా ఇన్ డెప్త్కి వెళ్ళి చాలా గొప్పగా రాసాం అక్క 5 అవతారాలు రాసాం చాలా డెప్త్లో చూపించబోతున్నాను అది భగవంతుడి దయ వల్ల మేడం అయితే ఓకే చెప్పింది ప్రొడ్యూసర్స్ ముందుకు రావడానికి కొంచెం టైం పడుతుంది 100% ఇది స్టార్ట్ చేసి మా ఫ్రెండ్కు డైరెక్టర్ ఆయన అవ్వాలి అందులో ఆ సినిమాని నేను 70 mm తీసుకెళ్ళాలి
ప్రొడ్యూసర్స్ కూడా వెతుకుతున్నానక్క చాలామంది. ఇప్పుడు నేను తెలియదు కదా, ఇప్పుడు మన మ్యాటర్ మన కంటెంట్ ఏంటో వాళ్ళకి తెలియదు, చెప్తే కానీ అర్థం కాదు. కానీ ప్రొడ్యూసర్స్ కూడా ఈ మధ్యలో ఎట్లా ఉన్నారంటే అక్క, ఒక అమ్మాయి మోసం చేసేవాడిని నమ్మినట్టు, ఒక రాజకీయ నాయకుడు ఎలా అయితే బిజినెస్ చేసి ప్రజల్లో ఓటు వేయించుకొని తర్వాత సేవ చేయకుండా ధర్నాలు ఇవన్నీ చేసినట్టు, అలా చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా సినిమా ఎలా రిలీజ్ చేయాలి ఏం చేయాలనే ఆ టాలెంట్ ఆ నాలెడ్జ్ లేకుండా కూడా వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తారు. నీతి నిజాయిగా ఉండే వాళ్ళకి నేను బాగా చూసుకుంటాను, నిన్ను హ్యాపీగా నిన్ను పెళ్లి చేసుకుంటాను, నన్ను ప్రేమించావు అని చెప్పేసి ఏ అబ్బాయి అడిగినా వాళ్ళని ప్రేమించారక్క. ఎవరైతే మోసం చేస్తారో మోసం చేస్తారో వాళ్ళని 100% అమ్మాయిలు నమ్ముతారక్క. అది జీవిత సత్యం. ఒక గొర్రె కషాయవాడిని నమ్మినట్టు అమ్మాయిలు వాళ్ళనే నమ్ముతారు కాక. అందుకే ప్రొడ్యూసర్స్ కూడా ఈ మధ్యలో అలానే అయిపోయారు అనుకుంటున్నాను నేను. కానీ మన కంటెంట్కి సపోర్ట్ చేస్తే 100% బెస్ట్ కంటెంట్ అవుతుంది. నా ఫస్ట్ సినిమా ఎలా ఉంటుందంటే అక్క, మార్కెట్ అవుతుంది, ప్లస్ మనం ఒక పీక్ స్టేజ్కి వెళ్తాము, మంచి పేరు వస్తుంది సమాజంలో. స్త్రీలు అందరూ ఏడుస్తారు అక్క, ఏడుస్తారు. థియేటర్లో వెళ్ళి బయటికి రాగానే ఎవడ్రా ఈ సినిమా తీశాడు, అంత గొప్ప సినిమా తీశారని చెప్పి చెప్తారక్క. సూపర్, అసలు వెయిట్ చేయాలి మరి సినిమా. 100% అక్క, అందులో డౌటే లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు 100% 70mm సినిమా తీయడమే, నో డౌట్ ఎట్ ఆల్. తమ్ముడు, నీకు ఏ హీరో అంటే ఇష్టం? ఎన్టీఆర్ అక్క. యాక్టింగ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఇష్టమా? అట్లాంటి సాంగ్స్ ఏ హీరో ఎక్కువ పాడుతూ ఉంటావు? వెంకటేష్. వెంకటేష్. మరి ఒక పాట పాడాలి కదా, వెంకటేష్ సాంగ్స్ ఏమన్నా పాడు. నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదే పదే పిలిచే ఈ గానం, ప్రతి చోట నీ కోసం వెతుకుతుండగా, కన్నుల్లోన నీ రూపం వెలుకుతుండగా, మనస్సంత మల్లెల జలపాతం, నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదే పదే పిలిచే ఈ గానం. సూపర్ తమ్ముడు, అసలు చాలా బాగా వాడుతున్నావు. ఏ పాట అయినా కానీ అనర్గళంగా వాడేస్తున్నావు. అట్లనే జానపదాలు కూడా మంచిగా వాడతావు కదా. నువ్వు వాడిన జానపద, ఇప్పుడు రికార్డింగ్ అయిన జానపదాలు ఏమైనా ఉంటే పాడు. నిన్ను చూసినప్పుడల్లా మనసు లాగుతుంటది, ఎందుకో ఏమో, నువ్వు నవ్వినప్పుడల్లా గుండె జారుతుంటది, ఏమిటో ఏమో, ముద్దబంతి పువ్వుల ఎంత ముద్దుగున్నవు, మబ్బులోన చందమామలాగా చక్కగున్నవు, పొద్దు చుట్టూ పొద్దు పొడుపు పువ్వేమో తిరిగినట్టు, రోజంతా నీ చుట్టూ తెలియకుండా తిరుగుతున్న నిన్ను చూసినప్పుడల్లా మనసు లాగుతుంటది, ఎందుకో ఏమో, నువ్వు నవ్వినప్పుడల్లా గుండె జారుతుంటది, ఏమిటో ఏమో. సూపర్ తమ్ముడు. అయితే నీకేమైనా ఛానల్ ఉందా సపరేట్గా? లేదక్క, ఇంకా పెట్టుకో. ఏం లేదు, వేరే వాళ్ళ ఛానల్స్లో వాడుతున్నావు. ఓకే, అయితే నీకు ఎవరన్నా పాటలు నేర్పించిన వాళ్ళు ఉన్నారా, గురువు కానీ? నీ అంతటా నువ్వే నేర్చుకున్నావా? అంటే నేను చెప్పాను కాక, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఈ వెంకటేష్ సాంగ్స్, ఫీల్ గుడ్ సాంగ్స్ వింటూ 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 అదే చాలా ఇష్టంగా మారిపోయింది. అదే ఇష్టంగా మారిపోయి ఇంకా అదే ఆ ఫీల్ క్యారీ చేస్తూ ఉంటాక, అంటే ఎలా పాడాలి అనేది కొంచెం నేర్చుకున్నాను. సరే తమ్ముడు, ఇంకా పెళ్ళి కాలేదంటున్నావు, మరి పెళ్ళయ్యే అమ్మాయి ఎట్లా రావాలా నీకు, ఎట్లా రావాలని ఊహించుకుంటున్నావు? అంటే అమ్మాయి గురించి అంత ఏం ఊహించలేదు అక్క. అంటే నేను ఒకటే అనుకుంటా అక్క, జీవితం అనేది చాలా సున్నితం అక్క. దాన్ని ఎంత సునాయాసంగా ఈజీగా ఒక భర్తని అర్థం చేసుకునే అమ్మాయి ఉంటే అంతకంటే గొప్ప వరం ఏమి. అట్లా ఇట్లా రావాలి అట్లా రావాలి క్వాలిటీస్ నాకు ఎక్కువ క్వాలిటీస్ ఏం లేదు అక్క. ఆమె క్వాలిఫైడ్గా క్వాలిటీస్లో ఆమె పాలసీస్ కానీ స్ట్రాటజీస్ కానీ, ఆమె డెడికేషన్, ఆమె బిహేవియర్, ఆమె లైఫ్ని ఎలా ప్లేస్ చేయాలి అని ఆమెకంటూ ఒక అర్థం ఉంటే ఆమె ఈజీగా నన్ను అర్థం చేసుకుంటాను. సూపర్ అసలు. అట్లానే నెక్స్ట్ ఏం పాట పాడతావు? నెక్స్ట్ సంతోషం నుంచి ఇంకో పాట పాడతాను. పాడు. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ, నీ నవ్వులో శృతి కలిపి పాడగా, నీ నీడలో నువ్వు ఆడగా, అనురాగం
పలికింది సంతోషం స్వరాలుగా, నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. సూపర్ తమ్ముడు, నిజంగా అసలు ఏ పాట పాడినా బాగానే ఉంది. ఎన్నిసార్లు చెప్పాలా బాగుంది బాగుందని, చెప్తానే ఉన్నాను, వాడుతూనే ఉన్నావు. ఇక చలో ఏదన్నా ఒక మంచి జానపదం పాడతావా? అక్క రీసెంట్గా ఒకటి లవ్ ఫెయిల్యూర్ అంటే ఆ లవ్ బాధ ఎలా ఉండాలనేది మళ్ళీ ఒకసారి పరిచయం చేద్దాం అనుకుంటున్నా ప్రేక్షకులకి. అంటే ఒక 2 లైన్స్ పాడతాను. అదే పాట వసంతన్న మ్యూజిక్లో వస్తుంది, వి వినాయక మ్యూజిక్. ఓకే పాడు. నా కాలికి మెట్టెల తోడై నీతో 7 అడుగులు నడవాలని, నీతోనే జతగా అవ్వాలని అడిగా ఆ దేవుని, పూసే పువ్వుకు తెలుసే పూసే పువ్వు బాధ నా ప్రేమల ఉంటాదని, నడిచే నేల బాధ నా తల్లిల మోస్తాదని. బాగుంది అసలు, జస్ట్ సాగి మేడం. బాగుంది, చాలా బాగుంది. ఇది నువ్వు రాసుకున్నావా పాట? లేదు, మా తమ్ముడు నాగ చైతన్య అని లిరిక్ రైటర్, చాలా మంచి రాస్తాడు అక్క ఆయనే. అయితే తమ్ముడు మనం ఒక చేద్దామని చెప్పి చిన్న సజెషన్ ఇస్తే ఆయన రాసి అవునా, అద్భుతంగా రాస్తాడు. నేనే పాడినా, ఫీమేల్ సింగర్కి ఇంకా పాడిపియలేదు, రికార్డ్ చేయలేదు. వి వినాయక్ మ్యూజిక్ మా అన్ననే బెస్ట్ మ్యూజిక్, కళ్యాణ్ కీజ్ దగ్గర చేశారు. సూపర్ అసలు. అట్లనే ఇప్పుడు నువ్వు ఏదైనా పాట పాడాలనుకుంటే ఫస్ట్ ఏదన్నా నీ దగ్గరకు వచ్చింది అనుకో రికార్డింగ్కి పాట, ఇది బాగాలేదు నేను పాడా అని ఎప్పుడన్నా అన్న సందర్భాలు ఉన్నాయా? అనలేదక్క. నేను ఆ పాటను చూసి ఆ ట్యూన్ ఎలా ఉంది జస్ట్ సజెషన్ అక్క. అంటే ఎవరిని నేను ఎత్తి పొడవను, బట్ పాట ఇలా రాసుకోవాలి, ట్యూన్ ఇలా చేసుకోవాలి, అది కొంచెం బాగుండాలి. ట్యూన్ ఎలా ఉండాలంటే ఏ బీట్లో ఉంటే బాగుంటుంది, జనాలకి రీచ్ అవుతుంది, మనం ఎలా చెప్తున్నాము, అర్థం ఏం చెప్తున్నాము అనేది క్లియర్గా లిరిక్ రైటర్కి చెప్పడం జరుగుతుంది అక్క. సింగర్ శృతి గురించి ఆత్మహత్య గురించి చాలా కథనాలు వస్తున్నాయి. అసలు దానిపైన నువ్వేమన్నా, అంటే అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుంటున్నారు వేరే దగ్గర, ఇప్పుడు సింగర్ శృతి తనకు తాను చచ్చిపోయిందా లేదంటే ఎవరైనా చంపేసిండ్రా? తను చాలా ధైర్యవంతురాలు, ఎంత మంచి అమ్మాయి అంటే అందరికీ తెలిసిందే, ఆమె ధైర్యం ఏంటో చెప్పాల్సిన పని లేదు. అంత మంచి వ్యక్తి తనంతట తాను చనిపోదు, ఎవరి ఫోర్స్ చేసిండ్రా అసలు ఏం చేసిండ్రో తెలియదు. దాని గురించి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? అక్క సింగర్ శృతి అది చచ్చిపోవడం బాధాకరం విషయం, ఎందుకంటే నిజంగా ఆమె మంచి సింగరు. బట్ నేనేమంటానంటే అక్క, ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా నిజానికి ప్రేమ అనేది ఒక మామూలు ఫీలింగ్ కాదక్క, అది చాలా భయంకరమైన ఫీలింగ్. బట్ ఇంకో విధంగా చూస్తే చాలా గుడ్ ఫీలింగ్. కానీ ఈ ప్రేమ అనే ముసుగులో మోసపోయి మనం ఇంకొకరికి ప్రేమించినప్పుడు, మనస్ఫూర్తిగా మనసిచ్చినప్పుడు వాళ్ళ కోసం ఎందుకు చావాలక్క? జనరల్గా మోసం చేయొచ్చు, బట్ ఆయన నిజంగా ప్రేమించాడా, ఎలా ప్రేమించాడా అనేది నీ మనసుకు తెలుసు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు మనసు ఇచ్చావో మళ్ళీ జీవితం గురించి ఆలోచించాలి కదా. ప్రేమ అనే చిన్న ఫీలింగ్ కోసం నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? ప్రేమ ప్రేమ కాదు, ప్రేమ ప్రాణం కాదు, కట్ చేసుకుంటారు ఇది. ప్రేమ ప్రాణం కాదు, ప్రాణం ప్రేమ కాదు, ప్రేమ ప్రేమే, ప్రాణం ప్రాణమే. ప్రేమ అనే చిన్న ఫీలింగ్ కోసం నీ జీవితాన్ని ఎందుకు కోల్పోతావు? అదే ప్రేమ, అదే ప్రాణం నీకుంటే నీకోసం ఒక మంచి అందమైన అమ్మాయి, నీకు మనసిచ్చే ఒక అద్భుతమైన అమ్మాయి నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రేమ అనే చిన్న ఫీలింగ్ కోసం ఎవ్వరూ ప్రాణం కోల్పోదక్క. బట్ శృతి సింగర్ అనే కాదు, చాలామంది అమ్మాయిలకి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్, దాని మీద ఒక మంచి పాట కూడా, కాన్సెప్ట్లో ఒక మంచి పాట రాశానక్క. చెప్పు, పాడు. పంచివ్వడమే తెలుసనుకున్న ప్రేమకి, వంచడమే నైజమని తెలిసే నేటికి, అమ్మతనమే ఆడది అంటూ నమ్మిన నాకే గుణపాఠం, ఎందరితోనో ఆటలాడుతూ ఎందుకు చేస్తది జలగాటం, అవకాశవాదమే నాదంటూ అందరినీ చేస్తుందా మోసం, పంచివ్వడమే తెలుసనుకున్న ప్రేమకి, వంచడమే నైజమని తెలిసే నేటికి. బాగుంది తమ్ముడు. నిజంగా అమ్మాయిలు అంతే ఉన్నారు, అబ్బాయిలు అంతే ఉన్నారు. ఇప్పుడు సింగర్ శృతి కారణం కూడా ఒక అబ్బాయే. సో ప్రేమించి పెళ్ళి చేసుకొని మంచిగా చూసుకుంటా అన్నారు, తర్వాత అత్తమామల ఇంటికి ఏం జరిగిందో ఏమో కానీ ఒక ప్రాణం కోల్పోయిందంటే మగాళ్ళ
ఎట్లున్నారో ఇప్పుడు మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది. అమ్మాయిలు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో అబ్బాయిలు కూడా అంతే ఉన్నారు. సో ఈక్వల్ అన్నమాట. వాళ్ళ దాంట్లో మార్పు ఎప్పుడొస్తే అప్పుడే మన సమాజం అనేది బాగుపడుతుంది. అప్పటి వరకు ఇంతే ఉంటుంది. ఏదన్నా ఇప్పుడు అబ్బాయిలు కూడా గొప్పగా ఉంటారని నేను చెప్పానక్క. నేను కూడా అబ్బాయినే, నాకు కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారక్క. అందుకే నేను చెప్పానక్క, మీరు ఎందుకు మ్యారేజ్ ఎవరైనా చేసుకుంటే ఎలా ఉండాలి క్వాలిటీస్ అని. నేను ఒకటే అక్క, ఒక అమ్మాయి జీవితాన్ని నేనే నీలకడంగా నా జీవితంలో నేను లేనప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెని ఇబ్బంది పెట్టడం నాకు అవసరం అక్క. ఆమె కూడా చెప్పుకుంటది, నీ వల్ల కానప్పుడు ఎందుకు నన్ను మ్యారేజ్ చేసుకున్నావు. అదే నేను ఒక స్టేజ్లో ఉంటే ఆమెను హ్యాపీగా చూసుకోగలను. ఆమె ఉసురు నేను ఎందుకు పోసుకోవాలని డెసిషన్ అక్క. అందుకే ఆమె ఉసురు పోసుకుంటాం కాక, నువ్వు నన్ను ఇలా చేద్దాం అనుకున్నావు, అలా చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేయలేదు అని చెప్పేసి తిట్టడం కంటే అదే జీవితంలోనే ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటే నాకు చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాళ్ళే వస్తారు. ఇది మాత్రం కరెక్ట్. మనం ఆ అమ్మాయిల వెంబట పడే బదులు మనం ఒక స్థాయిలో ఉంటే వాళ్ళే పడతారు కాక. ఇప్పుడు అమ్మాయిల వెనకాల పడి నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పేసి 2 రోజులు ఆమె వెనకాల తిరిగి మనం టైం వేస్ట్ చేసుకునే బదులు తర్వాత జీవితం గురించి ఆలోచించి ఏదో సాధిద్దాం అన్నప్పుడు టైం ఉండదు. ఇందువల్ల మనం ఏం చేసాము, అమ్మాయిని ప్రేమించాము, ఆమె వెనకాల తిరిగాము, టైం వేస్ట్ చేసుకున్నాము. ఇంకా జీవితంలో సాధించడానికి టైం ఉందా? అప్పటికే 30 years వస్తుంది, అరే పెళ్లి చేసుకోరా నాయన అని చెప్పేసి మళ్ళీ ఏదో ఒక పని చేసుకోవడం. సగం సమాజం ఇలానే నాశనం అవుతుంది అక్క. హైదరాబాద్కి వచ్చి మనం ఏదో సాధిద్దామని అనుకునే వాళ్ళు, కోచింగ్ చేస్తున్నాను నేను ఏదో సాధిస్తున్నాను అని చెప్పేవాళ్ళు, వాళ్ళకి డ్రాబ్యాక్ ఏం లేదక్క. నేను అబ్జర్వ్ చేశాను, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, నువ్వు చేసే పని ఒకటి, ఇక్కడొచ్చి చేసే పని ఒకటి. నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని మర్చిపోయావు. 100% యూ ఫర్గట్ దట్. నువ్వేం చేస్తున్నావో మర్చిపోయి ఎక్కడో ఏదో పని చేస్తే నీ జీవితం కెరీర్ అక్కడితో ఆగిపోతుంది. తర్వాత నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో సాధిద్దామంటే టైం లేదు. మళ్ళీ అమ్మాయి పిల్లలు కనడం, అక్కడే మన జీవితం క్లోజ్ అవుతుంది. అదేదో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అదే కాన్సన్ట్రేషన్ చేయి. 100 మంది అమ్మాయిలు నిన్ను పెళ్లి చేసుకోవడానికి లైన్ కడతారు. ఇది మాత్రం కరెక్ట్. అట్లనే నెక్స్ట్ టైం పాట పాడుతాం. నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే, నేనే నీతో ఉంటే ఈ బాధ ఏ బాధ లేకుండునే, ఆనాటి నవ్వులు నీ పెదవుల్లో లేవులే, ఆనాటి చూపులు నీ కన్నుల్లో లేవులే, పాదాలే కందని పసిపాపలకుందువే, ఆనాటి నవ్వెట్టుపోయిందే, నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే, నేనే నీతో ఉంటే ఈ బాధ ఏ బాధ లేకుండునే. చాలా బాగుంది తమ్ముడు. అసలు ప్రతి ఒక్క పాటకి దాని సపరేట్ ఒక లోకంకి తీసుకుపోతున్నావు, అంత మంచిగా వాడుతున్నావు. అట్లనే నాకైతే లాస్ట్ ఒక పాట వినాలని ఉంది నీ నోట నుంచి. భీమ్ గారి వాయిస్లో వచ్చిన పాట లేదన్నా ఒకటి లాస్ట్ నా కోసం పాడవా? ఓకే, పాడతాను. పాడు. బలరాము నరసయో బలరాము నరసయో, బంగారు తోవబట్టి బయలెల్లుతుంటివో, బలరాము నరసయో బలరాము నరసయో బలరాము నరసయో, బాధంటూ లేని చోటు ఎత్తుకుంటవోతివో, బలరాము నరసయో. సూపర్ తమ్మి, నిజంగా నీ వాయిస్ భీమ్ గారి వాయిస్ సేమ్ ఉంది. అట్లనే లాస్ట్ ఇంత మంచి పాట వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అట్లనే ఒకటి కాదు మనం మాట్లాడుకుంది, కెరియర్ గురించి, సమాజం గురించి, నువ్వు ఏం చేయగలుగుతున్నావు, ఏం చేస్తావు, ఏం ఉపయోగపడుతుంది జనాలకు, అన్నీ మాట్లాడుకున్నాం, అన్ని పాటలు పాడుకున్నాం. నిజంగా సూపర్ అసలు. అట్లనే నువ్వు అనుకున్నది ఏంటిది, సిల్వర్ స్క్రీన్ మీద మీ వాళ్ళని చూపించాలి అంటే లాస్ట్ ఒకటే మాట అక్క నేను చెప్పేది. మా ఫ్యామిలీలో చాలామంది గవర్నమెంట్ జాబ్ చేశారు, చాలామంది మంచి స్థాయిలో ఉన్నారక్క. కానీ నాకేమనిపించిందంటే, వాళ్ళకి భూమి జాగాలు ఉన్నాయి, మాకు కూడా ల్యాండ్స్ ఉన్నాయి. అయితే నాకేమనిపించిందంటే, మా ఫ్యామిలీలో అంతమంది జాబ్ చేసినా కూడా మా తండ్రికి ఇంతవరకు ఏ సహకారం చేయలేదక్క. అప్పుడు నాకు అనిపించింది, నేను ఒకటే అనుకున్నాక, నిజంగా మనం చచ్చిపోయినప్పుడు ఏం తీసుకెళ్ళాం, కానీ ఒకటే అక్క, మనం చచ్చిపోయినా బ్రతికున్న నలుగురు మన వెనకాల లేనప్పుడు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా వేస్ట్. అందుకే నేను ఒకటే కోరుకున్నా, నేను ఏం సంపాదించినా అందులో నాకు తోచినంత సాయం నా ఊరికి, నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్కి ఎవరు బాధలో ఉన్నా హెల్ప్ చేయాలి, వాళ్ళలో మనం ఉండాలి.
ఆ ప్రేమ ఒక్కటి చాలు, ఆ పేరు ఒక్కటి చాలు, నాకు చచ్చిపోయినా అది గుర్తుండిపోతుంది అని చెప్పి ఫిక్స్ అయినాక సూపర్ తమ్మి, అక్కడితో నిజంగా ఈ జాబ్ idea వదిలేసిన, super అన్నీ వదిలేసినాక. ఎవరైనా శాలరీ కోసం జాబ్, ఆ శాలరీ వస్తుంది నేను హ్యాపీగా బతకొచ్చని చాలామంది నా ఫ్రెండ్స్ జాబ్ వదిలేదు. 10-12,000కే వదిలేదు అక్క. నేను 45,000 శాలరీ వదిలేసిన. 2 days ఏడిచినా ఏం పర్లేదు, మళ్ళీ నాకు చదువు ఉంది అక్క, టాలెంట్ ఉంది, మళ్ళీ పోయి జాబ్ ఎక్కాలంటే ఇప్పుడు ఎక్కుతా. కానీ ఊరి కోసం కానీ వదిలేసినావు. నేను ఒకటే, జనగాంలో ఆ పోస్ట్ ఖాళీ ఉంది అక్క, మా డిస్టిక్లో సినిమా రిలీజ్ చేసే పోస్ట్ ఖాళీ ఉంది, సింగర్గా ఓ పోస్ట్ ఖాళీ ఉంది, దాన్ని కొట్టే వాళ్ళు లేరుగా అక్క. మరి ఉన్నదాన్ని చదివి జాబ్ కొట్టడం పెద్ద విషయం అక్క. రేపు కూడా నేను జాబ్ సంపాదించుకుంటా. కానీ ఆ పోస్టు, సింగర్ అనే పోస్టు, సినిమా రిలీజ్ చేశాడనే చరిత్ర అనే పోస్టు ఆ డిస్టిక్లో ఖాళీగా ఉంది. దాన్ని భర్తీ చేసే క్యాపబిలిటీ నాకు ఉందో లేదో తెలియదు. భగవంతుడు ఇస్తే 100% దాన్ని ఫుల్ఫిల్ చేస్తా. అదే నా పోస్ట్ అక్క, అదే నా జాబ్. సో చూసిండ్రు కదా, రమేష్ తమ్ముడు మంచి పాటలు పాడతాడు, రాస్తాడు, అట్లనే ఒక సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా కోసం ప్రొడ్యూసర్లు కూడా కావాలంటున్నారు. సో మీకు ఎవరైనా ఒకవేళ కావాలనుకుంటే, మేము కూడా సినిమా తీయాలనుకుంటున్నాం అని అనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్కి అప్రోచ్ అవ్వండి. తమ్ముడు వెయిట్ చేస్తున్నాడు ప్రొడ్యూసర్ల కోసం. అట్లనే దాంట్లో క్యారెక్టర్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. అట్లనే సాంగ్స్ కూడా మంచి మంచి సాంగ్స్ పాడతాడు. రీసెంట్గా మూవీ సాంగ్స్ కూడా పాడిండు. సో టాలెంట్ మస్తుంది. తన ఊరు కోసం తను చేసే ప్రయత్నంలో మనం కూడా తోడుందాం. చూసిండ్రు కదా ఈ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తా. నమస్తే.